సంక్రాంతి పండుగ. నిజానికి సంక్రాంతి అంటే ఒక రాశి నుంచి సూర్యుడు ఇంకో రాశికి ప్రవేశించే రోజును సంక్రాంతి పండుగ అంటారు. కానీ ప్రత్యేకంగా ఈ మకర సంక్రాంతికి ప్రత్యేకత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేది గ్రామీణ భారతం, వ్యవసాయం మన జీవన ఆధారం. అందుగురించి ఇప్పటికి కూడా మనం పంటలు అవసరం ఉన్న విదేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం, కానీ ఆ విదేశాల నుంచి మనం ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితి మనకు ఇంత ఎందుకు రాలంటే ఈ దేశం ధర్మం నిలబడి ఉన్నది. అనేక పుణ్యక్షేత్రాల కారణం వల్ల, పూజారులవి పురోహితుల యొక్క వేద మంత్రోచ్చారణల వల్ల మనకి పంటల కొరత అనేది లేకుండా ఉన్నది, సకాలంలో ప్రకృతి కరుణించడం వల్ల. అయితే ఇక్కడ ఈ సంక్రాంతి పండుగ ఏంటంటే ఒక మనిషి చేసిన మొత్తం కష్టం అంతా ఆ పంట అనేది చేతికి వస్తుంది. ఒక రైతు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చేసిన ఆ శ్రమ అంతా, ఆ పంట అంతా ఇంటికి తీసుకొచ్చుకుంటారు. ఆ పంట చేతికి వస్తుంది. దాంతో వాళ్ళకు అన్ని అవసరాలు ఒడ్డెత్తాయి. వాళ్ళు ఒక విధంగా అభివృద్ధి చెందుతుంటారు, వాళ్ళ అవసరాలు నెరవేర్చుకుంటారు. అందు గురించి మంచి చేసే కృషికి ఫలితం ఇచ్చేది మకర సంక్రాంతి.